గాలివీడు మండలానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నాకు హృదయపూర్వక నమస్కారం. నిన్న జరిగిన సంఘటన చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వేరే వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ రోజున అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం ఈ మన గాలివీడు మండలానికి రావడం జరిగింది. ఇది చాలా సరైన విధానం అనిపించినది. జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఎంపీడీఓ గారిని పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు భయపడుతూ ఉన్నారు. ఈ దాడి చేసిన వ్యక్తి మీడియాకి ప్రత్యేకం జరిగింది. నిన్న సమయం 27/12/24 మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాలివీడు నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు. సుమారు 1 గంట 2 గంటల మధ్య ఈయన వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్పర్సన్ ఉంటారు. ఆయన వచ్చి రూమ్ తాళాలను అడిగారు. రూమ్ తాళాలను అడిగితే రూల్స్ ప్రకారం చైర్పర్సన్కి ఇస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు. ఆయనతో పాటు ఒక 15 మంది దాడి చేశారు. జవహర్ బాబు గారితో పాటు దాడికి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్, శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది. నిన్న ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండుంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది. దాడి చేసిన వారు సబ్ నేమ్స్ అన్ని ఒకటే ఉన్నాయి. నేను అవి దృష్టి సారించట్లా. అంటే అవి ఆ సబ్ నేమ్స్ మళ్ళీ దాన్ని తప్పుగా వక్రీకరిస్తానని చెప్పి నేను దాన్ని ఊరికే ముందు నేమ్స్ చదువుతున్నాను. శ్రీ జె సుదర్శన్, శ్రీ ఎన్ వెంకట్, శ్రీ భానుమూర్తి, శ్రీ రంగంరెడ్డి రామాంజులు, శ్రీ ఏ వెంకటరమణ, శ్రీ ధనుంజయ, శ్రీ గెడ్డం చంద్ర, శ్రీ రామాంజుల, శ్రీ ప్రభాకర్, శ్రీ ఎం రెడ్డి కుమార్, కుడుముల ఆంజనేయులు, ఉయ్యాలవాడపల్లి ధర్మ గారు, ఇంకా ఇతరులు. ఆ రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది శ్రీ ఇమ్రాన్, ఆయన ఆఫీస్ సబార్డినేట్ గారి అబ్బాయి, శ్రీ సంతోష్ ఎంపీడీఓ డ్రైవరు, అలాగే శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు విఆర్ఓ గాలివీడు. వీళ్ళు ముందొచ్చి ఆయన